చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నేను భయభక్తి కలిగిన యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుబాట్లు ఉంటే సరి చేసుకున్నామని పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ప్రతిపట్టుగా దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. చిన్నపిల్లల క్లాసు సెలవులు అయిపోయి ఈరోజు స్టార్ట్ అయింది. ఎవరు చెప్పమన్నా చెప్తా. తల్లిగా ముందు ఆ పిల్లడు చెప్పేస్తా. తల్లి ఇద్దరు రండి, ఇద్దరు రావాలి. అమ్మలాగా ఉండడం. కోడి ఉందా గుడ్డు ఉందా? గుడ్డు ఉందా కోడి ఉందా? దేవుడు గుడ్డును ముందు చేశాడు, కోడిని ముందు చేశాడు కాబట్టి కోడి ముందు గుడ్డు తర్వాత. విత్తు ఉందా చెట్టు ముందా? మర్చిపోయిన మనుషులు ఏడుగురు ఉంటారా? మానవ శరీరం దేవుడు నిర్మించిన అద్భుతమైన నిర్మాణం. మనందరి ముఖం వేరు వేరు, మనందరి ఏళ్ళు ముద్దలు వేరు వేరు, మనందరి వాసన వేరు వేరు, మనందరి వాక్య స్టైల్ వేరు వేరు. ప్రపంచంలో 7 వింతలు లేవు, మర్చిపోయిన మనుషులు ఏడుగురు లేరు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసెను, అందులో ఆదాముని ఉంచును. జీవవృక్ష ఫలమును మంచి చెడు తెలుగునిచ్చు వృక్షమును వేసెను. ఆ తోట తడుపుటకు జీవవృక్షం ఫలం ఒక నది బయలుదేరి 4 శాఖలు అయిను. ఆ తోట కాచుటకు ఆదాముని ఏదెనులో ఉంచును. ఆదాము గురించి 5 వాక్యాలు చెప్పు. ఆదాము మొదటి మానవుడు ఉంది కదా, అది ఆదాము మొదటి మనిషి. ఆదాము తండ్రి పేరు దేవుడు. ఆదాము భార్య పేరు అవ్వ. గ్రంథం బైబిల్ హిస్టరీ 2 కొత్త నిబంధన పాత నిబంధన. 40 లేదా 42. ఎన్ని సంవత్సరాలు పట్టింది రాత్రి చెప్తావా? తల్లి ఏ ఒకటి ఒక 5 పాఠాలు నీ ఇష్టం. ఎన్ని ఇంకా పైకి ఇంకా పైకి. నా పేరు చావా శ్రావ్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఏది ముందు ఏది వెనక. కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందు గుడ్డు తర్వాత. చెట్టు ముందా విత్తు ముందా? చెట్టు ముందు విత్తు తర్వాత. స్త్రీ ముందా పురుషుడు ముందా? పురుషుడు ముందు స్త్రీ తర్వాత. ఏవి అద్భుతాలు! మనిషిని పోలిన మనుషులు 7 ఉండరు. మన అందరి వాసనలు వేరు వేరు, మన అందరి ఏలు ముద్రలు వేరు వేరు, మన అందరి ముఖములు వేరు వేరు, మన అందరి వాకింగ్ స్టైల్ వేరు వేరు. ఆదాము గురించి చెప్పు.
ఆదాము నేల మట్టితో నిర్మించబడినవాడు. ఆదాము మొదటి మానవుడు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము భార్య పేరు హవ్వ. నువ్వు ఒక్క పాఠం చెప్తే క్లోజ్ చేసేద్దాం. ఆదాం గురించి చెప్తావా? సరే వద్దులేదు నువ్వు చెప్తావు, నువ్వు చెప్తాను రాలేదు నీకు నేర్చుకోలేదా? ఓకే తల్లి చెప్తున్నావు నువ్వు మీరు కాదా బాగా స్టార్ట్ చేసేస్తా.